खुशामदीद, मरहबा, आदाब नाजरीन, मैं क़ाज़ी हाफिज़ मोहम्मद अली आपका खैर मकदम करता हूँ खसवा 7 TV न्यूज़ चैनल पर। नाजरीन, देखते हैं आज की ताज़ा और अहम खबर। వాళ్ళే చాలా మంచిగా తీసుకుంటున్నారు. ఇంకా 80 to 85% బరువు కలిగిన వాళ్ళు. ఈ బరువు కలిగిన వాళ్ళలో ఏ ఆఫీసుకు పోయినా ఇటువంటి సంక్షేమ పథకాలు తీసుకోవాలన్నా దేశం అనేది ఒక సామాన్యంగా తయారైంది. కాబట్టి ఈరోజు 8,600 మంది మన రేషన్ కార్డు అప్లై చేసుకుంటే 5,000 మందికి అమరపేటలో రేషన్ కార్డు ఆహ్వానించింది. ఈ రోజు 1,200 మంది రేషన్ కార్డు ఇస్తున్నారు. నేను ఈ సభాముఖంగా అమరపేట ప్రజల అక్కా చెల్లెలకు అందరినీ వినియోగించుకుంటున్నా. ఎవరైతే రేషన్ కార్డు ఇప్పటివరకు అప్లై చేయలేదో మీరందరూ రేషన్ కార్డు అప్లై చేయండి. దీనికి సివిల్ సర్వీస్ వాళ్ళు లాస్ట్ 2-3 మంత్స్ చాలా కష్టపడుతున్నారు. చాలా కష్టపడి 8,600 అప్లికేషన్లలో 5,000 అప్లికేషన్స్ వెరిఫై చేసిందో ఇంకో 3,000 అప్లికేషన్స్ వెరిఫై చేసేది. అది కూడా ఒక 15 రోజులుగా ఆ వెరిఫై చేసి ఆ సంపూర్ణంగా అమర్పేట కాన్ఫరెన్స్ లో రేషన్ కార్డు చేయడం జరుగుతుంది. అక్కడలో మందిలో చెప్తున్నా ఇది అమర్పేటలో ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎవరైతే ఎన్నికలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు ఇవ్వబడుతుంది. రేషన్ కార్డు అనేది భారతదేశంలో చాలా సమానమైన విషయం. ప్రతి ఆడవచ్చు ఆ రేషన్ కార్డు ఉంటే ఒక పాస్పోర్ట్ దానికన్నా ఎక్కువ ఒక 5-6 ఎకరాల భూమి కన్నా ఎక్కువ విలువ భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు దొరుకుతుంది. ఇక ఆ అమర్పేటలో ఉండే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయా ఆ ప్రాబ్లమ్స్ కోసం ఆ సపరేట్ గా మీరు అమర్పేట కాన్స్టిట్యూన్సీలో రాజకీయాలు కట్టించారు. మాది ఇప్పుడే 3 సంవత్సరాలు. కాబట్టి ఆ అందరూ కూడా మీరు పిలిపించుకొని ఆఫీసర్లని అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లను పిలిపించుకొని ఒక 2 గంటల టైం అమర్పేట కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తే అన్నదాన ఆధ్వర్యంలో కావచ్చు, గోల్డెన్ ఆధ్వర్యంలో కావచ్చు, యువతరంగా చేసినా మీరు ఆ సమీక్ష చేయాలి. చాలా ప్రాబ్లమ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ మధ్య ఒకటి అత్తమ్మ కూడా చాలా ప్రమాదంగా హైదరాబాద్ నుంచి డెవలప్ చేస్తున్నారు. అన్నదాన సంతోషం 25 ఏళ్ళ నుంచి కష్టపడ్డారు. ఈరోజు అది సఫలీకృతమైనందుకు అమర్పేట ప్రజలందరి తరఫున నేను అన్నదానం గురించి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తాను. రేషన్ కార్డు స్టాఫ్ ఓవర్లో ఆ స్టాఫ్ ఓవర్స్ గత 5-6 నెలల నుంచి కమిషన్ ఇవ్వలేదు. వాళ్ళ తరఫే మన గవర్నమెంట్ దగ్గర 48 కోట్ల రూపాయలు ఎవరైనా రేషన్ కార్డు రేషన్ కార్డు నడిపించిన వాళ్ళు ప్రమాదానికి ఏమైనా జరిగి వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఆర్థికంగా ఏమాత్రం సహాయం లేకుండా పోతుంది. మన దగ్గర 48 కోట్ల డబ్బులనే దీని వాళ్ళకి ఏమైనా సహాయం చేసే ఒక ప్రక్రియ మొదలు పెడితే చాలా బాగుంటుంది కూడా నిర్ణయించిన. ఆ తర్వాత రేషన్ కార్డులో వెరిఫికేషన్ చేయడంలో ఒక స్కూల్ నడిపించే అబ్బాయి స్కూల్ 6 పిల్లలు తీసుకొని స్కూల్ నుంచి అది వాహనం ఆయన కూడా నేర్చుకోవాలి. ఆయన పేరు ఆయన డిస్పాయిల్ అటువంటి ఇస్తున్నారు. కాబట్టి ఇదే సభాముఖంగా ఆఫీసర్లకు దానికి వచ్చిన వివరంగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. ఇటువంటి వ్యక్తి విశేషం చేయగలిగిన కూడా సభాముఖంగా కోరుతా ఉన్నాను. అసెంబ్లీలో కానీ బయట కానీ